మోకాల నొప్పుల వల్ల ఆపరేషన్ కి వెళ్లే బదులు ఒకసారి బీ బెటర్ ఆర్థోవుటా వాడి చూడండి. ఈ ఆయుర్వేద మందు కోసం ఇప్పుడే కాల్ చేయండి. అదే ఆ ఇల్లు. నైట్ 8 నుండి 8:30 లోపు నువ్వు అక్కడికి రావాలి. అంత నీకు గుర్తుంది కదా? గుర్తుంది. నాకు రెండో పెళ్ళయింది. మొదటి భర్త గురించి ఇంట్లో చెప్పలేదు. అది తెలిసి నువ్వు నన్ను వార్న్ చేశావు. నేను తిట్టాను. తిట్టడం కాదు, కొట్టావు కూడా. అందుకే ఓహో, నన్ను దూరంగా పెట్టావు. నేనెళ్ళి నీ రెండో పెళ్లి వాళ్ళకి నీ మొదటి భర్త గురించి చెప్పాను. నువ్వు కోపంతో నన్ను వెతుక్కుంటూ వచ్చావు. ఓకే, కరెక్ట్గా 8:15 కల్లా వచ్చేస్తాను. ఓకే ఓకే. నీ ఎంట్రీతో ఆ ఇంట్లో సునామీ, భూకంపం రెండు కలిసి రావాలి. నీకు డౌట్స్ ఏం లేవు కదా? ఏం లేవు. అక్కడికి వచ్చాక ఎలా రెచ్చిపోతానో చూడు. నీకే నా మీద కోపం వస్తుంది. సారీ మేడం, కొంచెం లేట్ అయింది. ఇదిగోండి డ్రెస్ తీసుకొచ్చాను. చెడు. లోపల నీ పేరు వైష్ణవి. ఇలా మోడర్న్ డ్రెస్లో కాకుండా కాస్త పద్ధతిగా చీర కట్టుకుని ట్రెడిషనల్గా రావాలి. బార్బీ. ఓకే మేడం, అంతా నేను చూసుకుంటాను. నేను లోపలికి వెళ్తున్నాను. టైం చూసి హింట్ ఇస్తాను, అప్పుడు పంపించు. అలాగే మేడం, ఆల్ ది బెస్ట్. గుడ్ ఈవినింగ్ మేడం, వెల్కమ్. వెరీ గుడ్. డిడ్ యూ లెర్న్ ఇంగ్లీష్? ఎస్ ఎస్, ఇంగ్లీష్. వి టాక్ ఇంగ్లీష్. వాట్ ఆమ్ ఐ ఆస్కింగ్? మేడం, మా బాస్ నాకు ఇంతకంటే ఎక్కువ నేర్పించలేదు. వచ్చిన వాళ్ళతో ఈ 2 ముక్కలే మాట్లాడమని చెప్పాడు. కూల్ డ్రింక్ తీసుకుని నన్ను వదిలేయండి మేడం. హాయ్ ఆరోహి, నీ గురించే వెయిట్ చేస్తున్నాం. చూసావా తను ఎంత చక్కగా తెలుగులో మాట్లాడుతున్నాడు. నీకెందుకు చెప్పు, వచ్చి రాని ఇంగ్లీష్. ఏంటి, నీ దగ్గర తన టాలెంట్ చూపించాడా? సరిపోయింది, రారా. కమ్. నేర్పించేదేదో ఇంకాస్త బాగా నేర్పించచ్చుగా. ఎక్కడ నేను ఇంగ్లీష్ మాట్లాడతాను అని కుళ్ళు. గుడ్ ఈవినింగ్, వెల్కమ్. ఆరోహి. హో, అందరూ వచ్చేసారా? నేనేనా లేట్? ఐఎమ్ సారీ. ఏం పర్వాలేదా ఆరోహి? అవును, ఫంక్షన్కి కావాల్సినవన్నీ వచ్చాయా? బార్బీని ఫాలో అప్ చేయమని చెప్పాను. అన్నీ వచ్చేసాయి. వాటి గురించి ఆలోచించొద్దు. పార్టీ మూడ్లోకి వచ్చాయి. బామ్మగారు, బ్లెస్ మీ. లేమ్మా లే. చూసావా సులోచన, ఇది పద్ధతంటే. అమెరికాలో చదువుకుని వస్తే మాత్రం ఏంటి, చక్కగా మన పద్ధతులు సాంప్రదాయాలు ఎలా వంట పట్టించుకుని వచ్చిందో చూసావా? పెద్దవాళ్ళు కనపడగానే ఎలా దండం పెడుతుందో, ఎలా గౌరవిస్తుందో చూడు. ఇప్పుడు నాకు అవసరమే ముసల్దానా, అందుకే దండం పెట్టాను. లేదంటే నేనెందుకు నీకు రెస్పెక్ట్ ఇస్తాను? చూసావమ్మా, నువ్వన్నా నీ పద్ధతులన్నా మా అత్తగారికి ఎంత ఇష్టమో. నువ్వు చెప్పగానే వెళ్లే ప్రయాణం కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. నువ్వంటే అంత ఇష్టం. థ్యాంక్ యూ బామ్మగారు. అక్క ఆగు. నానమ్మ నానమ్మ, ఏంటది? అక్క నాకు దొరకట్లేదు. అవుట్ అవ్వమని చెప్పు. నిత్య, వాడు చిన్నపిల్లాడు కదా, అవుట్ అయిపోవచ్చు కదా. వాడే అవుట్ చేస్తా అన్నాడు. ఇప్పుడు మళ్ళీ మీకు కంప్లైంట్ ఇస్తున్నాడు. సరేలేమ్మా, ఈ ఒక్కసారికి అవుట్ అవ్వు, సరేనా? నానా వెళ్ళాడుకోండి. అదేంటమ్మా నువ్వేం తీసుకోలేదు? గురు, ఇలారా. ఆరోహికివ్వు. థ్యాంక్ యూ ఆంటీ. అవును,
మీకు మీ గ్రాండ్ చిల్డ్రన్ అంటే బాగా ప్రేమలా ఉంది. వాళ్ళు కూడా ప్రతి చిన్నదానికి మీ చుట్టూనే తిరుగుతున్నారు. అవునమ్మా, వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళు కూడా మేఘన దగ్గర కంటే నాతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. వాళ్ళమ్మ ఏదైనా ఇవ్వలేదు అంటే వచ్చి నానమ్మ అంటూ నన్నే కాకపడతారు. మీ అందరి మధ్య ఉండే లవ్ అండ్ ఎఫెక్షన్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక ఫ్యామిలీ ఇలా కలిసి హ్యాపీగా ఉంది అంటే దానికి కారణం ఇదిగో ఇలాంటి పెద్దవాళ్ళు నేర్పే కల్చర్ వాళ్ళే. అంతేనా బామ్మగారు? ఎస్, కరెక్ట్ గా చెప్పావు ఆరోహి. పెద్దవాళ్ళు ఏం నేర్పిస్తే పిల్లలు కూడా అదే ఫాలో అవుతారు. మా ఫ్యామిలీలో ఎప్పుడూ అందరూ ఇలాగే ఉంటారు. అందుకే అందరిలోనూ మా కుటుంబానికే గౌరవం, మా కుటుంబానికే పరువు ప్రతిష్ట కూడా ఉన్నాయి. ఉంటు నీ ఫ్యామిలీ పరువు ప్రతిష్ట మొత్తం గాల్లో కలిసిపోయే టైం దగ్గర పడింది. మీ ఫ్యామిలీలో నేను ఒక మెంబర్ని కావటం నాకు చాలా హ్యాపీగా ఉంది బామ్మగారు. హలో, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? నాకు బోర్ కొడుతుంది. అందుకే కదా కార్లో ఏసీ వేసి మ్యూజిక్ పెట్టింది. కాసేపు వెయిట్ చెయ్యి, లోపల నుంచి ఇంకా సిగ్నల్ రాలేదు. అబ్బా, ఇంకానా? నా వల్ల కాదు. సిగరెట్ ఉందా? వాట్? సిగరెటా? దమ్ము కొట్టాలి, లేదంటే నాకు పిచ్చెక్కిపోతుంది. హలో, కాస్త క్యారెక్టర్లో ఉండు. ఇప్పుడు నువ్వు ఫ్యామిలీ లేడీవి. ఫ్యామిలీ లేడీస్ ఎవరు సిగరెట్స్ తాగరు. నువ్వు కార్లో కూర్చో, పిలుస్తాను. ఛ! చూసావా సులోచన, ఈ పార్టీ మన ఇంట్లో పెట్టడం వల్ల ఇంటికి ఎంత కళొచ్చిందో. ఇదే ఏ హోటల్లోనో పెడితే ఇలా ఉండేదా? నిజమే అత్తయ్య. ఎంతైనా ఆరోహి చాలా మంచి పిల్ల కదా. మేఘన సక్సెస్ ని తను సెలబ్రేట్ చేస్తుంది అంటే నిజంగా ఎంత మంచి మనసు ఉండాలి. ఇంకా నయం, నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత వచ్చుంటే ఇంత మంచి ఫంక్షన్ మిస్ అయిపోయేదాన్ని. వచ్చావా పిన్ని? ఏంటి ఇంత లేట్గానే వచ్చేది? నమస్తే అండి. మీరు కూడా ఇలా చేస్తే అలా? అందరికంటే ముందు రావాల్సిన వాళ్ళు అందరికంటే లేటుగా వచ్చారు. ఎక్కడ బాబు? ఎప్పుడో బయలుదేరితే ఇదిగో ఇప్పుడొచ్చాను. ఈ ట్రాఫిక్ తప్పించుకొని వచ్చేసరికి చూడు నా మేకప్ అంతా ఎలా డల్ అయిపోయిందో. మీకింకా ఈ మేకప్ పిచ్చి తగ్గలేదా పిన్ని? పిచ్చిదానా, వయసు మీద పడ్డాకే మేకప్ పిచ్చి పెరుగుతుంది తెలుసా? మీరు లేకపోతే ఇంట్లో సందడే లేకుండా పోయిందా ఆంటీ? ఇక నుంచి మీరిక్కడే మాతోనే ఉండండి. ఇంతమంది చెప్తున్నారు కదా సౌందర్య, నువ్విక్కడే ఉండు, మాతో పాటే ఉండు, మాకు కూడా సంతోషంగా ఉంటుంది. అవునమ్మాయి, నీకు కావలసిన వాళ్ళు, ఆప్తులు అయిన వాళ్ళు అందరూ ఇక్కడే ఉంటే నువ్వు పోయి ఎక్కడో ఉంటే ఎలాగా? నేనెలాగూ ఢిల్లీ వెళ్తున్నాను, ఎప్పుడొస్తానో తెలీదు. నువ్వొచ్చి నా ప్లేస్ తీసుకో, అందర్నీ ఓ పద్ధతిలో ఉండేలా చూసుకో. ఏమంటావ్? హలో ఆంటీ, హౌ ఆర్ యూ? బాగున్నాను. నువ్వెలా ఉన్నావమ్మా? ఐఎమ్ ఫైన్. మొత్తానికి కరెక్ట్ టైంకి వచ్చారు. అవును, ఇంతమంది మీరు ఇక్కడే ఉండాలని కోరుకుంటుంటే మీరు మాత్రం ఎక్కడో దూరంగా ఎందుకు ఉంటున్నారు? చక్కగా ఇక్కడే ఉండండి. అమ్మమ్మ ఇక్కడే ఉండాలి, అమ్మమ్మ ఇక్కడే ఉండాలి, అమ్మమ్మ ఇక్కడే ఉండాలి.
సరే 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 సరే, ఇంతమంది కోరుకుంటే కాదంటానా? ఇక్కడే ఉంటాను. ఒక నిమిషం, ఒక నిమిషం. అందరూ మీరు ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నారు, కానీ మీరు ఒక షరతు ఒప్పుకుంటేనే మీరు ఇక్కడ ఉండాలి. రే గురు, నువ్వు ఆగు బాసు. సరే, ఏంటో చెప్పు. దయచేసి మీరు ఎక్కడైనా ఉండండి, కానీ నా కిచెన్లోకి మాత్రం రాను అని నాకు మాట ఇవ్వండి. మీ చేతి వంట వీళ్ళు తిన్నారంటే నన్ను కిచెన్లోకి రానివ్వకుండా ఇంటి పని వీధి పని చేస్తారు. కాబట్టి నా కిచెన్ మాత్రం నాకు వదిలేండి ప్లీజ్. Attention everybody. I request all of you to assemble here. Welcome to everyone. ఈ రోజు మనమందరం ఇక్కడ కలవటానికి కారణం మన మేఘన. తను ఒక గొప్ప సక్సెస్ సాధించింది. లేడీస్ ఏం చేస్తారు అనుకునే ఈ సొసైటీలో లేడీస్ ఏదైనా చేస్తారు అని మన మేఘన ప్రూవ్ చేసింది. చాలా డేర్ అండ్ డాషింగ్ గా స్టింగ్ ఆపరేషన్ సక్సెస్ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే చేస్తున్న యాంటీ సోషల్ యాక్టివిటీస్ ని లైవ్ లో బయట పెట్టి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. గివ్ హర్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఆగండి ఆగండి ఆగండి. వదినా, ఇంతమంది మిమ్మల్ని అంతలా పొగుడుతున్నారు కదా, నిజంగా మీరంతా డేర్ అండ్ డాషింగా? నాకు డౌటే. నీకెందుకురా అంత డౌటు? అయితే ఇంతమంది ముందు అందరూ చూస్తుండగా వదిన వచ్చి మా బాస్తో డాన్స్ చేయాలి. అప్పుడు వదిన గ్రేట్ అని నేను ఒప్పుకుంటాను. డాన్సా? నా వల్ల కాదు. చూస్తారా చూస్తారా వదినా, ఇప్పుడు ఒప్పుకుంటావా నువ్వు డేర్ అండ్ డాషింగ్ కాదని? రే గురు, మేఘన్ని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదు. అయితే డాన్స్ చేయమని చెప్పమ్మా. ఏం బాసు? అంతే, నిజంగా నాతో డాన్స్ చేయమని చెప్పండి, అప్పుడు నేను కూడా ఒప్పుకుంటాను మేఘన గ్రేట్ అని. మేఘనా, నువ్వు డాన్స్ చేసి వాళ్ళ నోళ్లు ముయించాలమ్మాయి. నాకు నిజంగా రాదు బామ్మగారు. వాడికి మాత్రం వచ్చాయేంటి? వాళ్ళు ఛాలెంజ్ విసిరారు, మనం వెనకడుగు వేయకూడదు. ఇది మన ఆడజాతికి అవమానం. చెయ్యమ్మా, వెళ్ళి డాన్స్ చెయ్యి. అత్తయ్య, నాకు నిజంగా డాన్స్ రాదు. సరేలే మేఘనా, నేను హెల్ప్ చేస్తాను. నేనే ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వల్లితే నన్ను ఎగసే కెరటాన్నవుతాను. హే మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసెనే, ఏ నీటి చెమ్మది చలేని దాహమేసెనే. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వల్లితే నన్ను ఎగసే కిరటాన్నవుతాను. సముద్రమంత ప్రేమ, ముత్యమంత మనసు, ఎలాగ దాగి ఉంటుంది
ఉంది లోపల ఆకాశమంత ప్రణయం చుక్కలాంటి హృదయం ఇలాగ బయట పడుతోంది లాంటి ప్రాణం నడి మేఘానితో ప్రయాణం ఇక నా నుంచి నిన్ను నీ నుంచి నన్ను తెంచలేదు లోకం జల జల జలపాతం నువ్వు సెల 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 ఏరుని నేను సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను ఇప్పుడేమంటావు గురు? మా మేఘన డేరింగ్ అండ్ డాషింగ్ అని ఒప్పుకుంటావా? వదినొక్కతే కాదు, ఈ ఇంట్లో అందరూ డేరింగ్ అండ్ డాషింగ్ అని నిరూపించుకుంటాం. రండి రండి రండి, కమాన్ కమాన్ కమాన్. It's a family party. 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 పాటే పెడతావో సిక్కిందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైచమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంటేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న చెవు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party. It's a family party. It's a family party. హలో మేడం. బార్బీ, వీళ్ళ ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాను. వీళ్ళ హ్యాపీనెస్ ని ముంచేయడానికి సునామీని ఎంటర్ చేయాలి. తనకి ఎంట్రీ ఇచ్చేయి. ఓకే మేడం. గ్రీన్ సిగ్నల్ వచ్చింది, వెళ్ళు. ఇదే, ఈ ఓవర్ యాక్షనే వద్దు. నువ్వక్కడ ఫ్యామిలీ లేడీగా కనిపించాలి, రౌడీ రాణిలాగా కాదు. ఎంత ఫ్యామిలీ లేడీలా కనిపించినా నా క్యారెక్టర్ ఖతర్నాకే కదా. రెండో పెళ్లి చేసుకుని మొదటి పెళ్లి గురించి దాచిన దాన్ని. ఇప్పుడు నా పర్ఫార్మెన్స్కి మీ మేడంకే దిమ్మ తిరిగిపోద్ది. చూదుగాని రా, ఫాలో మీ. ఏంటిది, ఇంకా రాలేదు? అందరూ మంచి ఎంజాయ్ మూడ్లో ఉన్నారు. ఇది అయిపోతే
ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. అందరూ ఉన్నప్పుడే కదా అవమానం పీక్స్కి వెళ్ళేది. మావ చుంకి జారి సిక్కుకుందిరో నా దిల్లుకు మావ రాములో రాములా నన్నాగం చేసిందిరో రాములో రాములా నా పానం తీసిందిరో రాములో రాములా నన్నాగం చేసిందిరో రాములో రాములా నా పానం తీసిందిరో అత్తయ్య ఎక్కడికి వెళ్తున్నారు? ఈ ఇంటి నుంచి మీ అందరి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. బామ్మగారు, నా వల్ల మీకు కలిగిన ఇబ్బందికి నన్ను క్షమించండి. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా